అది ఆర్టీసీ బస్ ఆశాపల మార్కెట్ ఏందా లొల్లి ఏందా పంచాది కవ్వర కవ్వర కాకులరినట్టే ఉన్నది కదా బస్ అంతా. ఇక పంజాబ్ డ్రెస్ వేసుకొని నిలబడ్డ ఈమెకు చీర కట్టుకొని సీట్ల కూర్చున్న ఆమె సీటు కోసం ముందుగాల మాటలతోనే చిటపట అనుకుర్రు. మాట విరిగి ఆయనతో పంజాబ్ డ్రెస్ వేసుకున్న మహిళ సీట్ల కూర్చున్న ఆమె పంత మీదకే లేచే వర్గాల ఆమె ఏమన్నా తక్కువన చేతులున్న నిలబడలు ఇసిరిగొట్టింది. వాళ్ళను ఇడిపించేదందుకు అందులోన్నోళ్ళ అరిపాదాల పారము నడిరెత్తలకు వచ్చినంత పని అయిందట. ఎవరు ఆపుతున్నా ఆగుతలేరు. రాయే చూసుకుందామంటే రాయే చూసుకుందాం, నువ్వెంత అంటే నువ్వెంత అని ఇంత పరిశాన్ చేసిర్రు. ఏడనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లాల పెనుగంచి ప్రోలు నుంచి విజయవాడ దిక్కు పోతున్న బస్సుల ఈ సీట్ల కోసం కొట్టుకుంటున్నట్టు ఈ మహిళలే ఎమ్మెల్యేలను నిలదీసేందుకు లీడర్లను ప్రశ్నించేందుకు ఇట్లనే ముంగడికి ఉరుకుదే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో స్వర్ణాంధ్రప్రదేశ్ ఏది. కానీ బస్సు సీటు కోసం పెట్టుకున్నంత కయ్యం రాజ్యాధికారంలో ఆ సీటు కోసం వీళ్ళు పెట్టుకుంటారా? అట్లా గిట్లా ఆలోచన చేస్తే దేశం ఎప్పుడో బాగుపడేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.